హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు బాగానే ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గైస్, ఏంటి సంగతి? అందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్ స్టైల్స్ ఏంటి? చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకంటే సరైన జాబ్స్ లేక, లేదా చిన్న చిన్న ఖర్చులకి, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు డబ్బులకి. సో అందులో మనం ఫస్ట్ డబ్బులకి ఇబ్బంది లేకుండా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఎక్కడ చూసినా జాబ్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బెట్టింగ్స్ అని చెప్పేసి అంటే ఫోన్లలో వచ్చే గేమ్స్. అరే మీకు ఇంత లోన్ ఇస్తాము, లేదనుకుంటే లోన్ గురించి అది పక్కన పెడితే, లోన్ టాపిక్ అది వేరే, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ గేమ్స్, ఏదైనా గేమ్ ఆడితే మీరు ఇంత ప్రాఫిట్, ఇది 100% జెన్యూను, మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో అది జెన్యూనే, మీకు అమౌంట్ వస్తుందని చెప్పేసి అంటారు. సో జెన్యూన్ ఎప్పుడు మనకి జెన్యూను, మనం ఆడి ఫస్ట్ 1 టైం మనం గెలుచుకున్నంత వరకు అది జెన్యూన్గా అంటాం. 1 or 2 టైమ్స్ కంప్లీట్లీ జెన్యూనే. ఆ తర్వాత అయితే మాత్రం అది జెన్యూన్ కాదు. ఆ తర్వాత 100% జెన్యూన్ కాదు. ఎందుకని చెప్పేసి అంటే, నాకు తెలిసిన వన్ గై ఫస్ట్ తను 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అండ్ 10 తర్వాత 10కి 20,000 వచ్చింది. 20,000కి మళ్ళా వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ 20,000 కూడా పెట్టారు. అండ్ 40,000 ఎంతో. సో 20,000 రాలేదు. అలా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 40,000 పెట్టారు. అలా టోటల్లీ 1,00,000 అనమాట తను అలా యాప్లో పోగొట్టుకున్నారు. సో వాళ్ళు మా కజిన్సే, కానీ నేను చెప్పను ఎవరు అని చెప్పేసి అని. సో ఎందుకు ఇలాంటి గేమ్స్ అయ్యి ఆడడం? వాళ్ళే కాదు, నేను కూడా ఒకసారి ట్రై చేస్తే నాది కూడా 1,000 లాస్ అయింది. సో నేను అప్పటి నుంచి ట్రై చేయడం మానేశాను. ఎందుకు అనవసరంగా ఇలాంటి ఇబ్బందులు అనవసరం. మనం కష్టపడి వచ్చే డబ్బు మనం తినకుండా వేరే వాళ్ళు ఎంతమంది స్కామర్స్ అయిపోయారంటే, ఒకరు ఇద్దరు కాదు, అలా టోటల్లీ స్కామర్స్. ఎంతమంది స్కామర్స్ మధ్య మనం బతుకుతున్నాం. సో ఎప్పుడైనా బతుకుతున్నాం, వాళ్ళకు ₹1 ఇవ్వడం కాకుండా మనం మన రూపాయిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది లేడీస్కి అమౌంట్ అది ఇవ్వడం, లేడీస్ అని కాదు, ఫ్రెండ్స్తో ఎక్కువ చాలా చాలా అలవాట్లకి అక్కడ అలవాటు అయిపోయి సో అమౌంట్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను కూడా అంతే అనుకో. కాకపోతే ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారన్న సంగతి తెలిసిందే కాబట్టి, సో మనం వృధాగా గేమ్స్ అనే జోలికి వెళ్ళొద్దు. ఏంటి, ఎవరికైనా అనవసరంగా వృధాగా ₹1 కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఇది డబ్బండి బాబు. లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, అంటే ఖర్చు పెట్టుకున్న కాదు, లక్షలు సంపాదించుకున్న వాళ్ళకి ఏమి కాదు. సో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. పేదవాళ్ళు, నేను కూడా పేదదాన్ని, ఓకేనా. సో మనలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉంటే మంచి. బెట్టింగ్స్ అనేవి అస్సలు మనకొద్దబ్బా. ఫ్రీగా వచ్చే డబ్బు అస్సలు మనకొద్దు, ఓకేనా. నీకోసం, నా కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడితే ఆడకుండా చేయండి, ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. బాయ్.